నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఏందన్నా దొంగలు పడ్డంక 6 నెలలకు కుక్కలు మురిగితే ఓకే గానీ, మరి 2, 3 ఏండ్ల తర్వాత కుక్కలు మురిగినట్టుంది ఈ వీడియో మాత్రం. ఎప్పుడో నిన్న రాత్రి ఎపిసోడ్ వస్తే గిప్పుడా వచ్చి నువ్వు వీడియో చేసేది? సారీ, అందరికీ సారీ. యాక్చువల్లీ గణేష్ నవరాత్రులు నడుస్తున్నాయి గదా! సో, ఈవెంట్లుంటాయి అన్నట్టు. మనకిది మంచి సీజన్ కాబట్టి పొద్దున, సాయంత్రం అట్లా ఈవెంట్లు చేసుకుంటూ ఉండడం వల్ల ఎపిసోడ్ రివ్యూ చేయలేకపోయినా. సో, కొంచెం ఈ ఫ్యూ డేస్ కొద్దిగా బిజీగానే ఉంటది. మాక్సిమం నేను ఒకవేళ ఈవెంట్ లేకపోతే తొందరగా పెట్టే ప్రయత్నం చేస్తే, ఈవెంట్‌తో కొంచెం గట్టినే లేట్ అయితా ఉంటాయి. అయినా అందరూ చెప్పిన వెర్షన్‌కి, మనం చెప్పే వెర్షన్‌కి చానా చేంజ్ ఉంటది. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ కొట్టి చూడుర్రి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టుగా ఇది చెత్త గేము, చెత్త టాస్కు, వరస్టు కాదు. ఖచ్చితంగా దీనిలో వర్త్ ఉంది. అరే ఏంద్రా అగ్ని పరీక్ష అని పెట్టి గీ చెత్త ఊడ్చుడు ఏంది, బోల్దోముడు ఏంది, బట్టలు మడత గిదా టాస్కు, గీ మాఫ్ కొట్టుడు ఆ టాస్కు, ఓలేమో షర్ట్ ఇప్పుతారు. ఏంద్రా ఇదంతా కాదు. దీనిలో మ్యాటర్ ఉంది. మీరు అర్థం చేసుకుంటే బిగ్ బాస్ హౌస్‌నే ఊహించుకోరు ఒకసారి. ఇప్పుడు ఇదే స్టేజ్ మీద 15 మందికి టాస్క్ నడుతాంది. ఇదే టాస్క్‌కి జడ్జెస్ లేరు, యాంకర్ లేదంటే ఇదే 15 మంది కొట్లాడుకొని లాస్ట్‌కి వస్తే సంచాలకుల నిర్ణయం ఫైనల్ అని చెప్పి డెసిషన్ తీసుకుంటారు కదా! అప్పుడు చెప్పుర్రి, ముగ్గురు సంచాలకులను పెడితే ముగ్గురు వాళ్ళు కొట్లాడుకొని ఎవరినో ఒకరిని ఫైనల్ చేసుకుంటారు కదా! దట్ వాస్ ద టాస్కు. అంతే. గదే బిగ్ బాస్ హౌసు. గాడ చూసేదే గీడ. అక్కడ టాస్క్ ఉంటే టాస్క్ చేస్తారు. లేదంటే లేకి పంచాయతీలు పెట్టుకుంటారు కదా! అన్నం కాడ, కూర కాడ, బోళ్ళ కాడ, బట్టల కాడ, బాత్రూమ్ కాడ ఎన్నో కాడ లొల్లి పెట్టుకుంటారు కదా! గదే గీ పంచాయతీ. గంతే. వీళ్ళకేందంటే ట్రయల్ బిగ్ బాస్ చేస్తుర్రన్నట్టు. అంటే వీళ్ళకి ఇండైరెక్ట్ నిజం చెప్తానా, ఈ 15 మంది అదృష్టవంతులు భయ్. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు శ్రీజ ఉన్నది నిన్న ఒక చెత్త స్ట్రాటజీ ఏసింది. గలీజ్ స్ట్రాటజీ ఏసింది. గ్యాంగు అంటే అదే గంట కొట్టిన తర్వాత టాస్క్ అయిపోయింది వాళ్ళది. ఫస్టోళ్ళు అయిపోయారు, సెకండోళ్ళు అయిపోయారు. థర్డోళ్ళొచ్చి మిగతా ఇండ్లల మీద, అంటే ఇప్పుడు మిగతా పక్కన బాక్సుల మీద చెత్తేసేసి మీరు ఊడ్చుకోవాలి, మేము క్లీన్ చేసుకుంటాం కాబట్టి మేమే విన్ అంటే, ఇంతకంటే చెత్త స్ట్రాటజీ ఉండదు. బయట నెగిటివిటీ వస్తుంది. బయట అయ్యే ఏంద్రాబాయ్ గిట్లా ఆలోచించింది, ఈ పిల్ల ఏంది ఇన్ని రోజులు మెచ్చుకుంటే గిట్లా మెచ్చుకొని మెడల మీద వేసుకుంటే ఇప్పుడు వచ్చి ఏంది గుడి మీద గుద్దింది అన్న సెన్స్ ఉంటుంది కదా! ఇప్పుడు ఏమైద్ది, ఇప్పుడు ఈమె ఇక్కడనే ఉంది, బయటనే ఉంది, బిగ్ బాస్ హౌస్‌లో లేదు. ఇప్పుడు చూసింది, ఓహో నేను గిట్ల చెత్త ప్లాన్లు ఎత్తే నన్ను అందరూ చెత్త చెత్త అని చెప్పి తిడతారా, ఓకే నాలో ఉన్న ఈ చెత్త యాంగిల్ని డిలీట్ చేస్తా అని డిలీట్ చేసుకుంటుంది కదా! ట్రైనింగ్ నిజంగా చెప్తున్నా, శాపం రాకినట్టు రాకుతురు ఉప్పేసి పసుపేసి. కొంత ఓవర్ యాక్షన్ అనిపించిన, కొంత ఇయాల వెళ్ళిపోయింది మాత్రం సిల్లి. అది రెగ్యులర్గా చూసి ఇది వాకౌట్ చేసిపోతున్నాం అనేదంతా మనం ఎప్పుడో వెనకటి నుంచి వెళ్ళి ఈటీవీ అన్ని పండగ ప్రోగ్రాంలలో చూస్తున్నాం, అన్నీ మా టీవీ సండేస్ ఆదివారం మా పరివారంలో చూస్తున్నాం. ప్రతి దగ్గర ఈ వాకౌట్లు గీకౌట్లు అంతా టీఆర్పీ కోసం చేసే కథలు. సో ఇదంతా పెద్దగా ఎక్కదు జనాలకి. కానీ శ్రీముఖి స్టేజ్ మీద చేసింది కావచ్చు, అండ్ అంటే వాళ్ళు వాకౌట్ అనే నిర్ణయం తీసుకొని బిల్డప్లు కొట్టేంత వరకు జరిగిందంతా కూడా బాగానే ఉంది. కానీ ఏంటంటే వీళ్ళకి స్ట్రిక్ట్గా సంచాలక అంటే స్ట్రిక్ట్ ఉండాలి. అక్కడ పోయినాక లోపల సెలబ్రిటీ ఉంటాడు ఎదురుగా, నువ్వు ఓ అమ్మ సెలబ్రిటీ కదా ఎడ ఫీల్ అవుతాడు అని చెప్పి వాడు ఏం చేసినా రైట్ అంటవేమో. అట్లా కాదు, నువ్వు సంచాలక అంటే సంచాలక లెక్కనే ఉండాలి, నువ్వే తోపు తురుము సంచాలక అంటే స్ట్రిక్ట్ అని చెప్పి ఉండేటట్టుగా ప్రయత్నం చేసిరు. ఆయన హరీష్, అదే మాస్క్ మ్యాన్ హరీష్ షర్ట్ తిప్పేసి తుడిచేసింది కదా, అది కొంచెం ఓవర్ అనిపించి ఉండొచ్చు. కానీ ఇఫ్ ఇన్ కేసు హరీష్ అనే వ్యక్తి షర్ట్ తిప్పి తుడవకపోతే అసలు హరీష్ గురించి మనం మాట్లాడేటోళ్ళమా? హరీష్ గురించి మాట్లాడేటోళ్ళం గది. అంటే హరీష్ ఏమి లేని కాడ కూడా కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ తనను ఫోకస్ చేసుకునేటట్టు చూస్తుండు. అందరూ ఉన్నారు భయ్, హరీష్ ఒక్కటి షర్ట్ తిప్పిండు కదా, అప్పుడు ఏమైపోయింది, హరీష్ సైడ్ తిరిగింది. ఇక్కడ హరీష్ ఆలోచించింది తెలుసా, ఆపోజిట్ టీంలో కలికి ఉన్నది అది క్లీనింగ్ చేయడానికి, ఆ పక్కన శ్వేత అండ్ దివ్య నిఖిత ఉన్నారు. వీళ్ళకి లేని ఆపర్చునిటీ మనం క్రియేట్ చేసుకోగలిగే ఆపర్చునిటీ షర్ట్ తీయచ్చు బాయ్. కాబట్టి షర్ట్ తీసేసిన తుడిచేసిన కథం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయినా, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసిన అని ఇండైరెక్ట్గా చెప్పేస్తాడు. మీరు క్రియేట్ చేయలేదు, నేను క్రియేట్ చేసిన, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించిన అంటాడు. ఆలోచించి తన సైడ్ ఫోకస్ పోయేటట్టుగా చేసుకుంటాడు. ఆర్గ్యూ చేసేటప్పుడు కూడా వితండవాదాలే, వాళ్ళేదో అంటే ఈయనేదో అంటాడు. ఇప్పుడు శ్వేత ఏమన్నది, మీ ఇంట్లో అయితే గిట్నే తుడుచుకుంటావా, మనం ఆల్రెడీ ఒంటి మీద వేసుకుంటే జెమ్స్ ఉంటే అదంతా కూడా కింద రుద్దేస్తావా, ఆల్రెడీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నీ షర్ట్ తీసుకుని తుడుచుకుంటావా, తుడవవు కదా అని చెప్పి ఆమె ఏదో పాయింట్ చెప్పడానికి ట్రై చేసింది. వాస్తవానికి అయితే మరి మన ఒంటి మీద మురికి ఉంటుందా, మురికంతా మళ్ళీ దానికి అంటుందా అనే పాయింట్ ఈమె ఎత్తింది. కొంత లాజికల్గా చూస్తే కెమిస్ట్రీ పరంగా ఓకే. కానీ మనోడు ఏమంటాడు, అయ్యాను కదా షర్ట్ తీయద్దని రూల్ లేదు కదా, ఎలా చెప్తాను మూసుకోండి అన్నట్టుగా మాట్లాడతాడు. అంటే ఆర్గ్యూ పాయింట్లెస్, కాకపోతే ఏంటంటే స్ట్రాంగ్ వాయిస్గా వినబడేటట్టు చేసుకుంటాడు. దట్ వాజ్ ద తెలివి. అది హరీష్ తెలివి. అంటే ఇప్పుడు హరీష్ లాంటోడు బిగ్ బాస్ హౌస్లోకి పోతే రైట్ అయినా రాంగ్ అయినా గట్టి కొడతాడు, కష్టపడతాడు, టాస్క్ కోసం ఏదైనా డెడికేటివ్గా చేస్తానని చూస్తాడు. బిగ్ బాస్ కంట్లో పడేటట్టు కూడా చూసుకున్నాడు అన్నట్టు, ఆడ్ మ్యాన్ అవుట్ అన్నట్టు కనబడేటట్టు చేసుకున్నాడు. అది అంటే వీళ్ళ నేచర్ అంతా చూపించింది మనకు నిన్న ఎపిసోడు. మనం వేస్ట్ ఎపిసోడ్ అని అనుకుంటున్నాం కానీ నేచర్ అంతా చూపించింది. ఇప్పుడు నాగప్రశాంత్ అనే పర్సన్ ఇన్నోసెంటు, నైస్ గై, వెరీ నైస్,
ఇప్పుడు అవకాశం లేనోళ్ళకి అవకాశం ఇద్దామని ఆలోచించే వ్యక్తి. ఇప్పుడు చూడు ఆయన ఫ్రెండ్ జోన్‌లో ఉన్నోళ్ళకే కాకుండా బయటోళ్ళకి ఆపర్చునిటీ ఇద్దామనే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఆయన ఫ్రెండ్ జోన్‌లో ఎవరుంటారు? శ్రీజ, ప్రియ, శ్రేయ, పవన్ కళ్యాణ్, ఇంకా వీళ్ళు హరీష్, మాస్ మ్యాన్ హరీష్ మొన్న టీంలో ఆడిర్రు కాబట్టి. సో ఇవన్నీ ఉంటారు. వీళ్ళందరిని కాదని ప్రసన్నకి, దివ్య నిఖితకి ఆపర్చునిటీ ఇద్దామని ట్రై చేసిండు. వేరేటోళ్ళకి ఇద్దామని. అంటే అతని మంచితనం అనేది మనకు అర్థమవుతుంది కదా! ఆ తర్వాత వచ్చిన సర్కమ్‌స్టాన్సెస్, ఆ కాన్సిక్వెన్సెస్ అండ్ ఆయన నవ్వాలనో ఏడవాలో తెలవని సిట్యుయేషన్స్. ఇప్పుడు షాకీబ్ తోటి అయిన గొడవ. షాకీబ్ గురించి మనకు ఓ విషయం తెలుస్తది ఈ ఎపిసోడ్‌లో. షాకీబు ఆయనకి ఏదన్నా అంటే అవకాశం రాకపోతే అవకాశం కోసం అడుగుతాడు, అరుస్తాడు, లొల్లి పెట్టే ప్రయత్నం చేస్తాడు అని ఒక క్లారిటీ వచ్చింది కదా షాకీబ్ గురించి. ప్రతిసారి నాకు అవకాశం కావాలి, నేను ఆళ్తా అంటాడు. ప్రతి దగ్గర అంతే. ఆ వ్యాక్సింగ్ టాస్క్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దగ్గర కూడా నేను ఆడతా అంటాడు. కానీ చేస్తే ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు బిస్కెటే. కానీ ఆడతా అంటాడు. సో ఆ ఎంతూజియాజం అనేది చూపిస్తాడు. ఫస్ట్ డే ఆడిషన్కి వచ్చిన రోజు కూడా గదే కదా అయినది. నాకు అవకాశం కావాలంటాడు. ఏం చేస్తావు? అవకాశం కావాలంతే. నాకు ఏం చేస్తాను కదా, అవకాశం మీరు చాలు. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ. సో అట్లా షాకీబ్ గురించి ఆర్గ్యుమెంట్లో. అండ్ ప్రసన్న కుమార్ గురించి. ప్రసన్న కుమార్ని సెలెక్ట్ చేసుకొని తనకి టీం లీడర్గా ఉండాలి అని చెప్పి లీడర్ ఇచ్చిన నాగప్రశాంత్ని కనీసం కన్సిడరేషన్లోకి కూడా తీసుకోలేదు టీం సెలెక్షన్ అప్పుడు. నాగప్రశాంత్ ఇప్పుడు ప్రసన్న ఉన్నాడు భయ్, ప్రసన్న అనుషని తీసుకున్నాడు. అనుష కంటే బెటర్ పర్సన్ కాదా, బెటర్ స్ట్రెంగ్త్ ఉన్నాడు కదా, బెటర్ ఆలోచించే విధానం ఉన్నాడు కదా, బెటర్గా ఆడగలిగేటోడు కదా, డెడికేటివ్గా ఉండగలిగేటోడు కదా అంటే 100% రైట్. కానీ నాగప్రశాంత్ని తీసుకోలే. శ్వేతని తీసుకున్నాడు, దివ్యనికితని తీసుకున్నాడు, అనుషని తీసుకున్నాడు. అరే ఎందుకు ఇట్లా తీసుకున్నావు? నీకు అవకాశం ఇచ్చినావు, నువ్వు తీసుకోవాలని అంటే తమ్ముడే ప్యాకెట్ అన్నాడు. దెబ్బకి ఇక్కడ ప్రసన్నకి, నాగకి ఇద్దరికి బాండ్ బ్రేక్ అయిపోయినట్టే. కనీసం కన్సిడరేషన్లోకి తీసుకోకపోవడం అనేది వర్స్ట్ థింగ్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మన ప్రసన్న గురించి కూడా తెలుసు, తెలిసినట్టుగా అయింది అన్నట్టు. అంటే ప్రసన్నకి నాగప్రశాంత్ అంటే పెద్దగా అంత పాజిటివిటీ అంతగా కనిపించలేదు అన్న సెన్స్ అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఆ తర్వాత వాళ్ళు బయట ఎట్లనే ఉండని, కానీ మనకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో అట్లా అనిపిస్తుంది. సో ఇది రైట్ కాదు కదా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఎపిసోడ్ ద్వారా తెలుస్తాయి అన్నట్టు. హూ ఈజ్ హూ అంటే వాళ్ళ లెవెల్, వాళ్ళ కథేంది, వాళ్ళ కార్యక్రమం, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో సిచ్యువేషన్ వచ్చినప్పుడు అనేది తెలుస్తుంది. శ్రీజ ఇన్ని రోజులు అంత బాగా పేరు తెచ్చుకొని సడన్గా చెత్త ప్లాన్ తోటి మొత్తం చెత్త చేసుకున్నది. సో ఇట్లాంటివన్నీ అంటే తనలో కూడా మైనస్లు ఉన్నాయి మనకి. ఆల్వేస్ తను ఆటపరంగా తోపైనా కానీ స్ట్రాటజీల పరంగా బుస్ అని. అండ్ ఇక జడ్జెస్ గురించి కూడా తెలుస్తుంది. జడ్జెస్ అంటే స్ట్రాటజీ మాస్టర్ మీద స్ట్రాటజీ చేసినవా, మనిషిని సెలెక్ట్ ఎందుకు చేసుకోలేము, మనిషికి ఎందుకు బాక్స్ చేయలేదు అని చెప్పి బిందు మాధవ్ లాంటి వాళ్ళు చెప్పడం, ఇప్పుడు శ్రీముఖి లాంటి వాళ్ళు చెప్పడంతో అంటే మనీష్ అనే పర్సన్ని స్ట్రాటజీ మాస్టర్ మైండ్ గేమర్ అని మన మైండ్ మీద రుద్దుతురు వాళ్ళు. అది క్లారిటీ. ఎందుకంటే ఇప్పుడు ఆయన వేసిన స్ట్రాటజీ ఏంది ఒకటన్నా కింద కామెంట్లలో పెట్టే ప్రయత్నం చేయరు. మనీష్ అనే పర్సన్ వేసిన స్ట్రాటజీ ఏంది, ఆయన ఆడిన మైండ్ గేమ్ ఏంది ఇంతవరకు ఒకటన్నా చెప్పురి. ఒకటి లేదు, వీళ్ళు అంటారు అంతే ఊరికనే. రోజు పొద్దుగాలు లేవగానే మనీష్ మైండ్ గేమర్, మనీష్ స్ట్రాటజీ, మనీష్ సూపర్ అని అంటూ ఉంటారు. దేనికి అంటారు ఏమో, ఎవరికి తెలియదు. మరి మీకేమైనా తెలితే కనుక కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయరు. ఆయన ఆడిన మైండ్ గేమ్ ఏంది, ఆయన ఆడిన స్ట్రాటజీ, ఆయన వేసిన స్ట్రాటజీ ఏంది. స్ట్రాటజీ మాస్టర్ మీదనే స్ట్రాటజీ చేసినావా. సో నిన్న టాస్కులలో సంచాలకంగా మళ్ళీ మనీష్ ఫెయిల్ అవుతాడు. సో ఇలాంటివన్నీ కూడా నిన్న వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరికి ఇవ్వాలి? సంచాలకంగా ఫెయిల్ అయినందుకు మనీష్కి ఇవ్వాలనా, లేదంటే అసలు ఈ టాస్క్ని మొత్తం చిందరవందర గందరగోళంగా చేసిన జడ్జెస్ 4 కార్డ్స్ ఉన్నాయన్నాడు, ఎల్లో కార్డ్స్. ఆ 4 ఎల్లో కార్డ్స్ 3 జడ్జెస్కి శ్రీముఖికి ఇవ్వాలన్నా, ఎవరికి ఇవ్వాలంటారు మీరు చెప్పండి, కింద కామెంట్లలో పెట్టే ప్రయత్నం చేయరు. నాకు మా అమ్మకు ఆట వేస్తుందో బాగానే ఉంది స్టార్టింగ్, కానీ కంటిన్యూగా 12 బాక్సులు ఇస్తే 12 బాక్సులు ఓపెన్ చేసేటప్పుడు 12 సార్లు నాగపాముకు ఆట వేసిందని వేయడం మాత్రం చికాకు వచ్చింది. ఒక పాట నాకు ఒక విషయాన్ని ఒకసారి వినవేసి రాకంటే నువ్వు రెండోసారి కూడా చెప్తున్నావు అన్నట్టుగా బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంటుంది కదా, 12 సార్లు అదే పాట నాగపాము కాట వేసింది. ఎందుకు 1-2 సార్లు మజా అనిపించింది. నిజంగా నేను ఎంజాయ్ చేసిన, ట్రూలీ మస్తు నవ్వు వచ్చింది నాకు. అరే భలే ఉంది కదా గేమ్ అని. 1 2 3 4 5 6 దానికి 7 దానికి 8 దానికి 9 10 దానికి అబా అనే సెన్స్. అది ఏంది మళ్ళీ జుబ్ మళ్ళీ సీరియల్ ఎడిటింగ్ ఎందుకు అంతకన్నా ల్యాగ్. 12 బాక్సులు పంచడము, 12 బాక్సులు ఓపెన్ చేయడం, 12 సార్లు మ్యూజిక్ వేయడం, 12 సార్లు ఎగరడం. ఏంది తెలుసా, 12 నాళ్ళు ఎంత, 12 5 60, 12 నాళ్ళ చెప్పండి 48 సార్లా. ఏంది ల్యాగ్ మాకు. సరే
ఓపెనింగ్ నుంచి వెళ్ళిపోదాం. బిందు మాధవి ఓపెనింగ్ ఏమి స్ట్రీమ్కి వచ్చింది. జడ్జెస్ని పిలుద్దాం, సూపర్ జడ్జి, తోపు జడ్జి, ఉత్తరం కాని జడ్జి అయిపోయింది. ముగ్గురు కూర్చుని పెట్టింది. బిందు ఏమంటున్నావు అంటే ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ వస్తలేదు, వాళ్ళ నుంచి రావాలి, వాళ్ళు రెడీమ్ అవ్వాలని చూస్తున్నాం అని. ఎందుకు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? మిగతా 15 మందిలో ఎవరు బాగా ఆడితే వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు కదా. వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసారు ఎవరు? అనూష, దివ్య నిఖిత, షాకిబు, మనీష్ వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చెప్పండి, ఒక పని చేయండి, మనీష్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మాకు మనీషే కావాలని చెప్పుర్రి, తీసుకోర్రి. సరే, ఆ తర్వాత ప్రతిసారి లెక్క టాస్కులు, పనిష్మెంట్ ఇట్లాంటివి కాదబ్బా, మేము గిఫ్ట్లు ఇవ్వబోతున్నాం అనగానే ఊక ఆహా మేము నమ్మంగా అని వీళ్ళందరూ అనడం. ఆయన పక్క నుంచి ఏం సప్పుర్రా అయ్యా, ఆ పక్క నుంచి వెళ్ళి మనకి నవదీప్ అన్న కూడా అక్కడ కొన్ని స్వీట్స్ బాక్సులు పెట్టాము మేము, బాక్సులు తీసుకోండి అంటే అందులో స్వీట్స్ ఉంటాయి, నాట్స్ ఉంటాయి, కార్డ్స్ ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి, బోట్స్ ఉంటాయి అనుకుంటే టైట్స్ కూడా ఉంటాయి అని చెప్పి ఏదో ప్రాసలో ఏదో చెప్పేసిండు. చెప్పగానే ఇవన్నీ పంచడానికి నాగప్రశాంత్ని పిలుస్తున్నాం, ఎందుకంటే నిన్న టీం లీడర్ కాబట్టి, సూపర్ తోపు లీడర్ కాబట్టి అతన్ని పిలుస్తాం, స్టార్ లీడర్. సో రా అనగానే వస్తాడు నాగప్రశాంత్. ఆ బాక్సులు చూసి అందులో 3 లీడర్ బోర్డులు ఉంటాయి, ఆ లీడర్ బ్యాడ్జ్ని ఎవరికన్నా ఇవ్వచ్చు. ఆ బాక్సులు ఆయన మాత్రమే చూడాలి, ఎవరికి చెప్పొద్దు, ఆ బాక్సులు పంచాలనగానే ఇక లైన్గా ఇచ్చుకుంటూ పోయిండు. అయితే హైలైట్ ఏంటంటే ఈ టాస్క్ అయిపోయిన తర్వాత షాకీబు నాకెందుకు ఇవ్వలేదని పంచాయతీ పెట్టుకుంటుంటే నాకు అనిపించింది నాగప్రశాంత్ పరిస్థితి ఏంది. ఒరే అయ్యా, ఆడ బాక్సులలో 3 లీడర్ బోర్డు ఉన్నాయి, మిగతా అన్ని జుజుబి జోకర్ బొమ్మలు, అవి నీకు ఇస్తే నువ్వు ఫీల్ అవుతావు కదా, ఇప్పుడు ఈయనందుకు ఫీల్ అవుతున్నావు. నా బాధ ఎవరికి చెప్పాలరా, నువ్వు దేనికోసం అడుగుతున్నావురా, అయిపోయాయిరా 3 బ్యాచ్లు, లీడర్ బ్యాచ్లు, ఏమి ఇవ్వాలరా నీకు జోకర్ బొమ్మ అన్న ఫీలింగ్ లోపల ఇంకనే అరుస్తా అంటే అరవాలి తప్పది. సో అది సిచ్యువేషన్. నాగప్రశాంత్ ఆర్డర్ ప్రకారంగా ఇచ్చిన 1 to 12 బాక్సెస్లో హరీష్కి ఇచ్చిండు. హరీష్ ఏమో నా కోసం ఇచ్చిండు, నా బాక్స్ అయింది అన్నట్టుగా ఆయన ఫిక్స్ అయ్యిండు. శ్రీజకి ఇస్తే శ్రీజ నా కోసం పాజిటివ్గానే ఇస్తే నాకే లీడర్ ఇచ్చిండు ఆమె ఫిక్స్ అయింది. ప్రసన్నకి ఇస్తే ప్రసన్న అట్నే ఫిక్స్ అయ్యిండు. కలికికి ఇస్తే కలికి అట్నే ఫిక్స్ అయింది. శ్రేయాకి ఇస్తే శ్రేయ అట్నే ఫిక్స్ అయింది. దివ్య నిఖిత మాత్రం నాకు ఇయ్యడు అని అనుకున్నది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ప్రసన్నకి ఇచ్చిండు లీడర్ది అండ్ దివ్య నిఖితకి ఇచ్చిండు. అదే కదా షాకింగ్. వాళ్ళకి దివ్య నిఖితకి నాగ మీద అంత నమ్మకం లేదు, పాజిటివిటీ లేదు. కానీ ఈ టాస్క్ తర్వాత వీళ్ళిద్దరి మధ్య పాజిటివ్ బాండ్ వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో చూడొచ్చు మనం అది. అండ్ అనూష నాకే ఇచ్చి ఉండొచ్చు అన్నది, శ్వేత నాకే ఇచ్చి ఉండొచ్చు అన్నది, పవన్ కళ్యాణ్ నాకే ఇచ్చి ఉండొచ్చు, నాకే లీడర్ ఇచ్చి ఉండొచ్చు అని అనుకున్నది. ఆ తర్వాత తనకు తను ఇచ్చుకున్నాడు. అండ్ దాలియా అండ్ ప్రియా వీళ్ళిద్దరైతే అనుకోలేదు. సరే, ఇక్కడనే గేమ్ స్టార్ట్ అయింది. మీకు ఇచ్చింది కాదు, స్వాప్ చేయాలన్నారు. యాక్చువల్గా వీళ్ళు ఇచ్చిన దాన్ని బట్టే తీసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఫామ్ అయ్యేటి. పవన్ కళ్యాణ్ వర్సెస్ ఈ 3 టీమ్ లీడర్స్ కాకుండా మిగతా వాళ్ళందరికీ 9 మెంబర్స్కి శత్రుత్వం అనేది ఉండేది, గమ్మత్తు ఉండేది. నిజం చెప్తాను. మొత్తం 12 మంది పార్టిసిపేట్ చేస్తే అందులో 3కి మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళందరి నుంచి ఇటు నాగాకి డిఫరెంట్గా ఉండేది, కోల్డ్ వార్ అనేది ఉండేది కదా. ఇక్కడ స్వాపింగ్ అన్నారు, లక్ బేస్ మీద పోతుంది. అండ్ ఇక్కడ స్ట్రాటజీల మీదకి వెళ్ళి పోవాల్సి వస్తుంది. కానీ పెద్ద స్ట్రాటజీ కాకపోయినా కానీ ప్రియాకి మాత్రం బాగా హెల్ప్ అయింది అంతే. ఎందుకంటే ప్రియా లాస్ట్ నాగా దగ్గర ఏ బాక్స్ ఉంటే అదే కథం. 3 బాక్సులు ఎవరికి ఇచ్చాను, ప్రసన్న కోటి, దివ్యనిఖిత కోటి అండ్ తన కోటి సెల్ఫ్కి ఇచ్చుకున్నాడు. సూపర్. అయితే స్టార్ట్ అయింది స్వాపింగ్. హరీష్ స్వాప్ చేస్తావంటే నేను చెయ్యను, ఎందుకంటే నాకే లీడర్ ఇచ్చుండొచ్చు అనగానే అనుకున్నాడు మనసులో. అప్పుడే ఫేస్ మీద ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా వలకలేదు అనుకోరు నాగాకి. ఆ తర్వాత ఎంబడే శ్రీజ నువ్వెవరికైనా ఇస్తావు అనుకుంటున్నాను, నీ దగ్గర ఉంచుకుంటావు అంటే నాకే ఇచ్చి ఉండొచ్చు కాబట్టి నా దగ్గరనే ఉంచుకుంటా అన్నది. అనగానే అనుకున్నాడు, అబ్బా ఇలా బుక్ అయ్యారింద్రా అనుకోనంగానే దొరికిండు అని చెప్పి నవదీప్ అన్నాడు. అనగానే శ్రీజ ఉండి నేను మార్చుకుంటా అని చెప్పి నాగా దగ్గర తీసుకుంటాను, నాగా దగ్గర తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది లీడర్ది? శ్రీజ దగ్గర ఉంది. ఓకే, అండ్ ఎంబటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, నాగా దగ్గర ఉన్న శ్రీజ దగ్గర తీసుకున్నది అంటే శ్రీజ దగ్గర లీడర్ది ఉంటుంది కదా. అయితే ఆ తర్వాత ప్రసన్నని నువ్వు మార్చుకుంటావు అంటే నేను మార్చుకుని నాకు ఇచ్చుండొచ్చు అని కాన్ఫిడెన్స్ చెప్పింది. ఇది ఓకే, వాస్తవం టిక్కు. ప్రసన్న శ్రీజ దగ్గర ఇప్పుడు బాక్సులు ఉన్నాయి లీడర్వి. ఆ తర్వాత కలికి నాకే ఇచ్చుండొచ్చు, శ్రేయ నాకే ఇచ్చుండొచ్చు, దివ్యానికిత నాకు ఇయ్యడేమో, నేను శ్రేయ దగ్గర ఉందని నేను అనుకుంటున్నాను కాబట్టి శ్రేయ దగ్గర నేను తీసుకుంటా అన్నది. హైలైట్ ఏంటంటే తనకిచ్చిన లీడర్ని తీసేసి శ్రేయాకి ఇచ్చేసి శ్రేయ దగ్గర ఉన్న ఖాళీ డబ్బా, జోకర్ డబ్బా తీసుకుంది అన్నట్టు, స్మైలీ డబ్బా. ఆ తర్వాత అనుష నాకే ఇచ్చుండొచ్చు, శ్వేత నాకే అనుష మార్చుకుంది. ఎవరి దగ్గర నుంచి మార్చుకుంది? అనుష ఎవరి దగ్గర నుంచి మార్చుకుందా పని నేను రాయలేదు. రైట్. అదే పవన్ కళ్యాణ్ అందరూ అట్నే నాకే అన్నారు. ఆ తర్వాత నాగా ఉండి నాగాకి ఇప్పుడు ఎవరి దగ్గర ఉందని తెలుసు, శ్రేయ దగ్గర ఉందని తెలుసు కాబట్టి నాగా మార్చుకోగానే శ్రేయ అంటే ఆలోచించిన విధానం ఏమేంటుంది, నాగా శ్రేయ దగ్గరది కనుక తీసుకుంటే ఖచ్చితంగా
మళ్ళీ నా దగ్గరనే ఉంది కదా, అదే లీడర్ది కాబట్టి మళ్ళీ తీసుకున్నా అని చెప్పి ఖచ్చితంగా నాగా దగ్గర నెక్స్ట్ వాళ్ళు తీసేసుకుంటారని ఆలోచించి నాగా ఏం చేసిండు, శ్రేయ దగ్గరున్న లీడర్ బాక్స్ తీసుకున్నాడు. మార్చుకున్నాడు కరెక్టే, కానీ ప్రతి ఒక్కరికి ఏం అనుమానం అవుతుంది, ఖచ్చితంగా శ్రేయ దగ్గర కూడా లీడర్ ఉంటే మాత్రమే తీసుకుని ఉంటాడు కదా. దివ్యానికితకి ఇచ్చిండు, అది శ్రేయాకి పోయింది, శ్రేయ దగ్గర నుంచి ఈయన తీసుకున్నాడు అనుకుంటారు. కాబట్టి నెక్స్ట్ ఎంబటే దాలియా ఏం చేసింది, నాగా దగ్గరది తీసుకోలేదు లీడర్ది. ఎందుకంటే నాగా దగ్గరది ఈమె తీసుకుంటే ఖచ్చితంగా ప్రియా ఈమె దగ్గర తీసుకునేది. అందుకే దాలియా తెలివిగా శ్రీజ దగ్గరది తీసుకుంది. కోర్స్ దాలియాకి శ్రీజకు ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి. దాలియా శ్రీజ దగ్గర తీసుకున్న లీడర్ బాక్స్ వస్తుంది, నాగా దగ్గర ఉన్న లీడర్ బాక్స్ వస్తుంది. అప్పుడు ప్రియా ఏం చేసేది, ఒకవేళ దాలియా నాగా దగ్గర తీసుకుంటే ప్రియా పోయి శ్రీజ దగ్గర తీసుకునేది. దట్స్ ఇట్. లాస్ట్లో ఉన్న వాళ్ళకి ఆ పాజిటివ్ అన్నట్టు, అంటే నాగా ఉన్నాడు కదా, నాగా తర్వాత ఉన్న వాళ్ళకి ఆ పాజిటివిటీ, అంటే ఐ మీన్ ఆ పాజిటివ్ థింగ్ ఉంది అక్కడ తీసుకోవడానికి. సో ఇక్కడ లీడర్స్ ఎవరు అయ్యారు, దాలియా, ప్రసన్న అండ్ ప్రియా. ఒక్క బాక్స్ మాత్రమే సస్పెన్స్లో ఆగింది, ప్రసన్న బాక్స్. మిగతా అందరికి కూడా దాలియా దగ్గర అండ్ ప్రియా దగ్గర ఉంటాయని అర్థమైపోయింది. సో ఇది టాస్క్ స్టార్ట్ అయింది పోయి. ఇక్కడ టీంని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇన్ ద మీన్ వైల్ మనీష్కి ఎందుకు వేయలేదు నువ్వు, స్ట్రాటజీ మాస్టర్ మీద స్ట్రాటజీ చేసినావు అని చెప్పి వీళ్ళు అనడం, షాకిబ్కి ఎందుకు వేయలేదు, షాకిబ్ వేస్ట్ అని దృష్టిలో అని చెప్పి శ్రీమికి అనడం, షాకిబ్ నాకెందుకు వేయలేదు, ఈయనతో పంచాయతీ పెట్టుకోవడం, నాకెందుకు ఇయ్యలే, నిన్న అప్పుడు లాస్ట్లో నిలబెట్టిన ర్యాంకులు దానిలో అందుకే ఇయ్యలేదా అని చెప్పి ఈయన అడిగితే ఆయన కోపం వచ్చింది. అంటే నీకు ఇవ్వడం కావాలి కానీ పుచ్చుకోవడం కావాలి కానీ ఇవ్వడం మాత్రం వద్దు నీకు అని అంటాడు. అంటే నీకు తీసుకోవడమే కావాలి, నాకు ఛాన్స్ కావాలి, నాకు బాక్స్ కావాలి, నాకు అది కావాలి, నువ్వేం రిటర్న్ ఇవ్వవు అని చెప్పి. ఎందుకంటే ఈయనతోటే జరిగినాయి, నాగాతోటే షాకిబ్కి జరిగినాయి చాలాసార్లు. కాబట్టి నాగా అదే, నీకు అన్నీ ఇవ్వడమే కావాలి, పుచ్చుకోవడమే కావాలి, ఇవ్వడం మాత్రం వద్దా అన్నాడు. ఆ తర్వాత ఎవరు మన షాకిబ్ తోటి కొంచెం డిస్కషన్ జరిగింది. షాకిబ్ ప్రచార్ కొట్లాడే గుణం ఉంది అనేది మాత్రం తెలుస్తుంది. ఆ తర్వాత ట్విస్ట్ బాక్స్ చూడాలి అని చెప్పి అబ్బా నాకు పాము కాటు వేసిందని 12 బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు 12 సార్లు ఆర్ఆర్ లేచి 12 సార్లు డ్యాన్సులు వేసారు. కూర్చున్నారు, నిల్చున్నారు, ముచ్చట పెట్టారు. స్టార్టింగ్లో మస్తు అనిపించింది, ఫుల్ నవ్వుకున్నారు. సెకండ్ థర్డ్ బాక్స్ దాకా ఓకే, ఫోర్త్ బాక్స్ అయిపోయింది కథం. ఇక లాస్ట్ బాక్స్కి వచ్చేసరికి నీరసం వచ్చింది, అయిపోయిందిగా. ప్రసన్న టీములు సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు అనూషని, శ్వేతాని, దివ్యాన్ని తీసుకున్నాడు. నాకు నచ్చలేదు, నాగాని తీసుకోవాలి పద్ధతి ప్రకారంగా. ఏం ఆశించకుండా ఆయన దగ్గర నుంచి వెళ్ళి ఆయనకు ఆపర్చునిటీ ఇస్తే కనీసం కృతజ్ఞత భావంతో అయినా తీసుకోవాలి కదా అనిపించింది. ఆ తర్వాత దాలియా శ్రీజాని, శ్రేయాని, హరీష్ని తీసుకుంది. ఆ తర్వాత ప్రియా పవన్ కళ్యాణ్ని అండ్ కల్కిని తీసుకుంది. ఆ తర్వాత మిగిలిపోయిన పర్సన్ నాగా కాబట్టి తీసుకున్నారు. అదన్నమాట. మంచిగా పోతే చెడెదురైంది అన్నట్టు. ఇప్పుడు నాగేమనుకుంటా, వీళ్ళ కోసం నేను వీళ్ళకి వాళ్ళకని ఇచ్చిన అన్న సెన్స్లో ఉంటుంది. యాక్చువల్ ప్రసన్న విషయంలో అయితే ఫీల్ అయ్యి ఉండొచ్చు. సంచాలకులుగా మిగిలిన ముగ్గురు ఉన్నారు కదా, మనీషు, షాకిబ్ అండ్ డిమాన్ పవన్, వీళ్ళ ముగ్గురిని సంచాలకులుగా పెడుతున్నాం అని చెప్తే ఎవరినైనా సెలెక్ట్ చేసుకొచ్చి టీంని అనగానే షాకిబ్ ఎంతో కొంత ఫన్ అయినా జనరేట్ చేయగలుగుతాడు. షాకిబ్ ఏం చేసిండు, నన్ను టాస్క్కి పనికిరావు, ఏం పర్ఫార్మెన్స్ ఇస్తలేవు అని చెప్పి అన్నాడు కదా, ఈయనంత పర్ఫార్మ్ చేస్తాడో చూస్తా, నాగా ఉన్న టీంలోనే నేను సంచాలకుగా చేస్తా అని చెప్పి ప్రియా టీంకి సంచాలకుగా ఉన్నాడు, అండ్ దాలియా టీంకి మనీష్ సంచాలకుగా ఉన్నాడు, అండ్ ప్రసన్న టీంకి డిమాన్ పవన్ సంచాలకుగా ఉన్నాడు. ఇక్కడ మనీష్ సంచాలకుగా ఫెయిల్ అయిండు అని ఒక మాట చెప్పడానికి కారణం ఏంటంటే, మిగతా వాళ్ళందరూ టాస్క్లు అయిపోతున్నాయి అని అంటే వాళ్ళు ప్రాపర్గా చెక్ చేస్తున్నారు, ఫాస్ట్గా చెక్ చేస్తున్నారు. కానీ మనీష్ ఏం చేస్తున్నాడంటే, బోళ్ళు తోమడం అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఆ బోళ్ళు తోమిన తర్వాత అంత అయిపోయిన తర్వాత చెప్పండి అప్పుడు చూస్తా అంటాడు. మిగతా వాళ్ళు ఏంటంటే ఎప్పటి ప్లేట్ అప్పుడు చూసేసి పక్కన పెట్టేసారు, చేస్తున్నారు, తొందరగా అయిపోయింది టాస్క్. అది ఈ మనీష్ మాత్రం అన్నీ అయిపోయిన తర్వాత చెప్పు, అన్నీ అయిపోయిన తర్వాత ఈయన ప్రశాంతంగా చూసేలోపు మిగతా వాళ్ళందరూ టాస్కులు కూడా అయిపోయినాయి. ఈ టీం మనీష్ సంచాలకుగా చేస్తున్న టీం బట్టలు మడత పెట్టడం స్టార్ట్ అయ్యేలోపు కల్కి ఉన్న టీం, అదే ప్రియా టీం ఉంది కదా, వాళ్ళు ఆల్రెడీ టాస్క్ ఫినిష్ చేసేసి గంట కొట్టి పక్కకు నిల్చున్నారు. అంత లేట్ అయిపోయింది, సంచాలకుగా ఫెయిల్ అయిపోయాడు అది. అండ్ ఈ దాలియా టీము ప్రసన్న టీము సెకండ్ ప్లేస్లో ఫినిష్ చేసింది. డిమాన్ పవన్ సంచాలకుగా చేసిండు. డిమాన్ పవన్ ఓవరాల్గా వర్బల్గా ఎక్కువగా మాట్లాడితే బాగుండేది, కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆగు అంటే ఆగిపోతున్నాడు, చాలు అంటే సరిపెట్టుకుంటున్నాడు. అట్లా కాకుండా కొంచెం ఓవరాల్గా గట్టిగా మాట్లాడితే మనిషి వాయిస్ వినబడితే కానీ వర్కౌట్ కాదు. సరే, ఇక్కడ ప్రసన్న కుమార్ టీంలో వచ్చేసి అనూష బోల్ తోమింది, గిన్నెలు కడిగింది, అండ్ శ్వేత చెత్త క్లీన్ చేసింది, దివ్యానికిత ప్రసన్న కుమార్ బట్టలు మాడుతూ పెడతాంటే దివ్యానికిత ఏంటది మాపు కొట్టింది. ఇక ప్రియా టీంలో వచ్చేసరికి పవన్ కళ్యాణ్ బోల్ తోమితే కల్కి క్లీన్ చేసింది, నాగప్రశాంత్ ప్రియా బట్టలు మడత పెట్టారు.
సో, ఓవరాల్‌గా అయితే వీళ్ళు చాలా ఫాస్ట్‌గా చేసిరని చెప్పాలి. దాలియా వాళ్ళ టీమ్‌లో వచ్చేసరికి ఇద్దరు బౌల్ తోమేసరికి అక్కడ చాలా కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అక్కడ కొంచెం అక్కడ కూడా కాదబ్బా! మనిషి బాగా లేట్‌గా చేసిండు. రియాక్ట్ అవ్వడం లేట్ అయిపోయింది. అయితే ఓవరాల్‌గా అయితే ఆ తర్వాత గిన్నెలు చూసింది. వరస్ట్ ఉన్నాయి, అట్లున్నాయి, ఇట్లున్నాయి అని గిన్నెలు ఎత్తేసింది. శ్రీముఖికి జరంత ఓవర్ యాక్షన్ చేసింది. సంచాలకులు గిట్లెట్లా యాక్సెప్ట్ చేసిర్రు. షాకీబ్‌ను కంటెస్టెంట్‌వా లేదంటే సంచాలకుడివా లేదంటే వీళ్ళతో పాటుగా పోటీదారుడివా వీళ్ళకి ఇంత సపోర్ట్ చేసినవేంది? ఇట్స్ నాట్ రైట్ అనడం. యాక్చువల్లీ షాకీబ్ అనేది ఫార్ బెటర్. కాకపోతే అయినా గానీ వాళ్ళకి విన్నింగ్ అనేది ఇవ్వకపోవడం. ఇట్లాంటియన్నీ చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేసి, డిప్రెస్ చేసి, ఎమోషన్ చేసి ఏదోటి ఆర్గ్యూ చేసుకునేటట్టు చేసి అండ్ ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌కి శ్రేయ ఈళ్ళిద్దరి టాస్క్ అయిపోయింది. గంటలు కొట్టేసిర్రు ఈ 2 టీమ్‌లు అంటే శ్రీజ అండ్ హరీష్ వచ్చిర్రు. హరీష్ క్లీనింగ్ చేస్తున్న టైంలో హరీష్‌కి ఒక సావు ఐడియా అంటారు కదా! సావు తెలివితేటలు, సావు ఐడియాలు అంటారు కదా! ఆ టైప్‌లో శ్రీజ ఈ చెత్తంతా అటు నూకు అన్నది. ఈళ్ళ బాక్స్ నుంచి పక్కనోళ్ళ బాక్స్‌కి నూకిర్రు. నూకంగానే ఏమైంది? ఇట్స్ నాట్ రైట్. శ్వేత వచ్చి ఎటెందుకు నూకుతున్నారు? నేను మళ్ళీ ఊడ్చుకుంటా అని చెప్పి ఊడవడానికి పోతుంటే ఇక్కడ దివ్యానికిత ఉండి స్టాప్ అవసరం లేదు. మనం గంట కొట్టాం గేమ్ అయిపోయింది అని తన పాయింట్‌లో ఉంది. ఆ తర్వాత ఈయన షర్ట్ తీసి కొంత అటెన్షన్ గ్రాబ్ చేసి అలా టీం అప్పటిదాకా అయిపోయిందిరా ఇక వీళ్ళది వేస్ట్ టీం అంటే అక్కడ కొంచెం షైన్ చేసేలాగా షర్ట్ తీసి మొత్తం క్లీన్ చేసి పెట్టడం ఇవన్నీ చేసి పెట్టిండు. ఆడ పోయి కూర్చున్నాడు. అండ్ అంటే గేమ్ కోసం టాస్క్ కోసం ఏదైనా చేస్తా బిగ్ బాస్ నన్ను తీసుకుంటే నీకు మామూలు ఉండదు ఫుటేజ్ అన్నట్టుగా చూపించినట్టు. ఆ తర్వాత శ్రీజాకి శ్రీముఖికి చిన్న క్లాష్. గిట్లైనా బిగ్ బాస్ చూడలేదా బిగ్ బాస్లో గంట కొట్టిన తర్వాత గేమ్ ఉంటుందా చెత్త ఎందుకు పక్కన వాళ్ళ దగ్గర నూకినా ఆల్రెడీ నేను ఇదివరకే ప్రీవియస్లోనే చెత్త నూకద్దు పక్కన వాళ్ళ దాంట్లోకి అని చెప్పిన కలికి చేసేటప్పుడే పక్కకు చెత్త పోతే అట్లా చేయొద్దు అని కూడా చెప్పిన యాదికుందా అంటే అదంతా చెప్పలేదే కానీ చేసింది యాక్షన్లో ఆల్రెడీ ఇదివరకే జరిగిపోయిన కలికి ఊడ్చున్న టైంలో సిచ్యువేషన్ చెప్తున్నా. సో ఇదంతా జరిగింది. అయిపోయింది. శ్రీజ ఎందుకు గంట కొట్టడమే కాదు మా గంట కొట్టేదాకా టాస్క్ అయిపోయేదాకా కూడా ఉంటుంది కదా వాళ్ళది క్లీన్‌గా ఉందా లేదా ఇవన్నీ ఆర్గ్యూలు చేస్తుంది. అవన్నీ కూడా బిగ్ బాస్ చూడని వాళ్ళు చేస్తే బాగుంటుంది. బిగ్ బాస్‌కి రివ్యూస్ కూడా చెప్పిన పర్సన్స్ చేస్తడం కరెక్ట్ కాదని ఫీలింగ్. ఆల్రైట్. అండ్ శ్రీజ బెల్ కొడితే టాస్క్ అయిపోయినట్టు కాదు కదా! గ్యాంగ్ కొట్టడమే కాదు కదా! అని అంటది. గ్యాంగ్ కొట్టిన తర్వాత వాళ్ళు ప్రాపర్టీస్ ఎందుకు పట్టుకుంటారంటది. తిప్పి అంత ఇష్టమున్న ఆర్గ్యూ చేసింది శ్రీజ. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, షాకీబ్ ఇవన్నీ బోలు చూసి గిట్లనా మీరు యాక్సెప్ట్ చేసింది. మనీష్ సంచాలక్‌గా కూడా ఫెయిల్ అయిన వేస్ట్ అని చెప్పడము అన్నీ చేసింది. అండ్ నాగా సారీ అయిపోయింది. శ్రీజ రిస్క్ చేసినావు అది అని అంటే రిస్క్ చేసినావు ఇది కరెక్ట్ కాదు నువ్వు రాంగ్‌గా స్టెప్ వేసినావు అన్నట్టుగా చెప్పడం. ఆ తర్వాత హరీష్ ఈ అంట్లు తోమడం అనే టాపిక్ మీదకెళ్ళి బాగా లేట్ అయింది మాకు అంట్లు తోమడం బాగా లేట్ అయింది. శ్రియా, దాలియా ఇద్దరు తోమారు. వీళ్ళు తోమడం కాదు ఈ జడ్జెస్ ఒక మాట అంటారు ఇంకొక మాట అంటారు కానీ గేమ్ మీద ఫోకస్ పెట్టాలి టాస్క్ మీద ఫోకస్ పెట్టకుండా వీళ్ళు జడ్జెస్ మాటల మీద అటు ఇటు ఫోకస్ పెట్టిరు. దిక్కులు చూస్తే దిక్కుమల జీవితం అవుతుంది తప్ప ఇంకేమవుతుంది చెప్పు అని చెప్పి అన్నాడు. డైలాగ్ బాగుంది. దిక్కులు చూస్తే దిక్కుమాల జీవితం అవుతుంది అర్థమైందా? ఇది ఎక్కడ సింక్ అయింది చూడుర్రి మీకు. కొత్త బంగారు లోకంలో కుడివైపు చూడు ఎడమ వైపు చూడు పైన చూడు కింద చూడు దిక్కులు చూడకుండా మోసుకొని దిక్కులు చూస్తే దిక్కుమాల జీవితం అవుతుంది ఒక పవర్ఫుల్ డైలాగ్ కొట్టిండు. కొట్టి బాగానే కొట్టిండులే అండ్ లేకపోతే ఇద్దరిద్దరు కలిసి అంత లేట్ తోముతారా? అంటే మనీష్ది తప్ప యాక్చువల్లీ మనీషు ఎప్పటికప్పుడు చెక్ చేస్తే అయిపోయేది ఫాస్ట్గా కానీ చేయలే. ఆ సంచాలక్ అంత డిఫరెంట్గా ఆలోచిస్తాడు కదా తెలుసుగా మనకి. ఆ తర్వాత షర్ట్లు వేస్తే ఎందుకు అనే దాని మీదకి వెళ్ళి అనూష శ్వేతకి అండ్ హరీష్కి జరిగింది. అలా నువ్వు ఆల్రెడీ జెమ్స్ ఉన్న షర్ట్ని తీసి మళ్ళీ తుడుస్తావా అంటే నా ఇష్టం షర్ట్ లేదు షర్ట్ తీయొద్దు అని చెప్పలేదు గేమ్లో ఎక్కడంటే షర్టుతో తుడవాల్సిన పని ఏముంది మాపు ఉంది కదా అని చెప్పి అనూష చెప్పింది. షర్ట్ తీయొద్దు అని చెప్పి ఎక్కడా లేదు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించరా అని చెప్పి ఈయన అన్నాడు. ఆర్గ్యుమెంట్లో అయితే గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ నాకైతే ఓవరాల్గా జడ్జెస్ లాస్ట్లో వచ్చి సీరియస్ అయిపోయి చల్ అని చెప్పి వెళ్ళిపోవడం ఇదంతా కూడా ఫన్నీగా అనిపించింది. నాకు ఒక పాయింట్ అయితే ఏమనిపించిందంటే వీళ్ళకి నిజంగా బిగ్ బాస్ హౌస్లో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ జరిపితే బయట జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారో వీళ్ళకి ముందే లెసన్స్ లాగా చెప్పేసి వీళ్ళల్లో ఉన్న మైనస్లు ఏందో ఎత్తి చూపించి వీళ్ళని ఫుల్ ఆన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా బిగ్ బాస్కి పంపబోతున్నారని అయితే అర్థమైందబ్బా. దిస్ ఈజ్ ద మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా? నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరి. తెలుసు కదా సబ్స్క్రైబర్ బటనే మన కరుసు లేని బాండ్.
గంట కొట్టి ఉండు మనం సెట్ చేద్దాం ట్రెండ్, లైక్ హైప్ నువ్విచ్చే ఫ్రెండ్షిప్ బ్యాండ్, మీ సీనుగాడంటేనే హోమ్ మేడ్ బ్రాండ్. అది మ్యాటర్. రైట్, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. ఈరోజు అంటే నెక్స్ట్ ఎపిసోడ్కి సంబంధించిన రివ్యూ వీలైనంత ఫాస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తా, లేట్ చేయకుండా. సారీ ఫర్ ద డిలే అండ్ లేట్. ఓకేనా, ఉంటా. రైట్, బాయ్. షబా ఖైర్.